2020 and 2021, both years, we had a lot of sorrow. We suffered a lot. We were very unhappy because of the pandemic. 2022 అన్నా సరే మనం హ్యాపీగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం. లెట్ us make the year 2022 the year for recovery from all the suffering that we have gone through. Let us make it a year where we are not going to let sorrow come to us. Let us make it an year where we will determine to be happy no matter what. And we are going to take all the precautions. We are going to take all the actions that are necessary to live happily. Let us reclaim the lost happiness. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒరిజినల్గా 2020లో ఫస్ట్ కరోనా వైరస్ వచ్చినప్పుడు పెద్దగా దాని గురించి ఏం తెలీదు, అందరికీ భయం, ప్యానిక్లో ఉన్నారు. సో ఇట్స్ అండర్స్టాండబుల్, రైట్? ఇట్స్ అండర్స్టాండబుల్. Everyone feeling anxious, worried and all that. Now 2021కి వచ్చేసరికి actually we learned quite a bit about the coronavirus. కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి, వ్యాక్సిన్స్ వచ్చినాయి, బట్ yet 2021 I think is a big failure as a society, is a big failure as a world together, because we did not take the proper precautions, especially in India, to prevent such a bad wave, second wave, right? అదంతా మనం గుర్తుంచుకుని ఈ 2022 ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా we have to do things. That is my very, very strong advice to everyone. It's a call to everyone to let us do our best. Let us ensure that all of us educate ourselves very well about the coronavirus and take all the precautions that are necessary. Let us do everything that is needed to protect ourselves. అలాగే ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఈ ఒమిక్రాన్ వైరస్కి సంబంధించి ఇట్ ఈస్ ద సేమ్ ట్రీట్మెంట్ యాజ్ బిఫోర్, నాట్ మచ్ డిఫరెంట్. డెల్టా వేరియంట్ కానీ, ఆల్ఫా వేరియంట్ కానీ, వైల్డ్ వేరియంట్ కానీ, ఇలా కరోనా వైరస్ అన్ని తీసుకుంటే కనుక ద ట్రీట్మెంట్ ఈజ్ స్టిల్ ది సేమ్. స్టెరాయిడ్స్ ఆర్ ది మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. లో డోస్ స్టెరాయిడ్స్, హై డోస్ స్టెరాయిడ్స్ కాదు. ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పి, అలాగే మోల్నుపిరవిర్ అని చెప్పి కొత్త కొత్త మెడికేషన్స్ అన్నీ వచ్చినాయి. బట్ అగైన్ స్టెరాయిడ్స్ రిమైన్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్, రైట్? సో కొత్తగా భయపడాల్సింది ఏమీ లేదు. ఇది కొత్త వైరస్ ఏమీ కాదు. ఒమిక్రాన్ పాత వైరస్సే కొత్త రూపంలో వచ్చింది. అంటే అసలు ఎందుకు ఈ వైరస్ ఇలా ఒమిక్రాన్ వేరియంట్గా మార్పు చెందింది అనేది మనం చూసుకుంటే కనుక, మనమేమో we as human beings, we created the vaccines, we did everything that is possible to prevent the virus infection, so we have adapted to some extent to fight the virus. ఈ వైరస్ కూడా అవన్నీ అలాగే ఫైట్ చేస్తుంది. ఆలోచిస్తుంది, అమ్మ వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇప్పుడు నేను వెళ్ళి ఇన్ఫెక్ట్ చేయడానికి వీల్లేదు, నన్ను నేను ఎలా మార్చుకోవాలి అని ద వైరస్ హ్యాస్ అడాప్టెడ్. And that is how it has gotten these mutations. ఈ Omicron variant వచ్చేసరికి it has almost 30 mutations. That's a lot of mutations. And out of them, 15 mutations are on the receptor binding domain అంటాం. అంటే మీరు స్పైక్ ప్రోటీన్ ఉంటుంది చూసారా కరోనా వైరస్, ఆ స్పైక్ ప్రోటీన్ వెళ్ళి మన బాడీ సెల్స్, ఎస్పెషల్లీ లంగ్ సెల్స్, వీటి మీద ACE2 రిసెప్టార్ అని ఉంటుంది. ఆ ACE2 రిసెప్టార్కి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి అప్పుడు లోపలికి అలా వెళ్తుంది అనమాట. ఇలా చేతులు లేసి డ్రైవ్ చేస్తాను అనుకోవద్దు. I mean, this is a Tesla car with autonomous driving, so I'm taking a little risk here, so don't worry. So ఈ లాక్, మన లాక్ అండ్ కీ హైపోథసిస్ లాగా తీసుకుంటే, అంటే ఒక తాళం చెవి అనేలాగా తీసుకుంటే కనుక లాక్ ఉంది, ఆ లాక్లో మనం కీ పెడితే దెన్
the lock will open, so we can enter the home అనుకుందాం. ఆ కంపారిజన్ తీసుకుంటే కనుక ఈ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ దానికి ఉన్న కీ, ఈ ACE2 రిసెప్టర్ లాక్, అండ్ దాని వెనకాల హ్యూమన్ సెల్. సో హ్యూమన్ సెల్లోకి ఎంటర్ అవ్వాలంటే కనుక ఈ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ యూజ్ చేసుకుని ఆ కీ దాన్ని ACE2 రిసెప్టర్ అనే లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అది వెళ్ళడానికి దానికి ప్రాబ్లం అయిపోయింది. మనం వ్యాక్సిన్స్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి దాన్ని ప్రివెంట్ చేస్తున్నాం, రైట్? సో ఇట్ హ్యాస్ gotten lot of new mutations that is helping this Omicron variant to open the lock again. అందువల్ల సడన్ గా ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. అమెరికాలో బాగా పెరిగినాయి, యూరోప్లో బాగా పెరిగినాయి. మీరు చూసే ఉంటారు ఇంగ్లాండ్లో దేర్ సడన్ రేజ్ ఇన్ కేసెస్ అండ్ డెత్స్ అగైన్. చాలా ప్రదేశాల్లో మళ్ళీ లాక్డౌన్ అని చెప్పి, కర్ఫ్యూ అని చెప్పి, ఇలా అని చెప్పి విరుస్తున్నారు. So the virus has adapted. Now it is time for us to adapt. ఈ ఫైట్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా? శత్రుశేషం లేకుండా మనం దీన్ని, కరోనా వైరస్ని నిర్మూలించేదాకా. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ వీ కెన్ విన్ దిస్ ఫైట్. ఎందుకంటే మీరు అనొచ్చు, ఆ వ్యాక్సిన్ తీసుకున్నా సరే కొత్త వేరియంట్లు వస్తున్నాయి కదా అని అనొచ్చు. కొత్త వేరియంట్లు ఎవరిలో వస్తున్నాయి? వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళలో వస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకపోవడం మూలాన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ కరోనా వైరస్ లోపల మల్టిప్లై అయ్యి, అది మల్టిప్లై అయ్యే కొద్ది కొత్త కొత్త వేరియేషన్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మ్యుటేషన్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మల్టిప్లై అయ్యే ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోవాలి. దానికి మీరు నేను మాత్రం వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోదు. యాజ్ అ సొసైటీ ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ ద వ్యాక్సిన్. దెన్ the chances for the coronavirus to infect someone will come down drastically, and so the chances for coronavirus to infect someone and then keep changing and creating new variants, that is going to come down drastically. So vaccine is the only way that we can solve this problem. ఇదంతా నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, I want the year 2022 to be a happy new year. మనం ఏదో మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసుకోవడం కాదు. లాస్ట్ 2 years అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుని చాలా అన్హ్యాపీగా ఉన్నాం. సో వీ యాక్చువల్లీ వాంట్ ద ఇయర్ 2022 టు బి ఏ రియలీ రియలీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్.